అమ్మ చెప్పింది అనుకుంటే నన్ను నా దగ్గరికి వెళ్ళమని నేను పట్టుకుని నా వల్ల కాదు అన్నా. దిక్కులు మెరుగు వచ్చింది. టైం చూస్తే 2 అయింది రేత్రి. ఎక్కడున్నా మద్రాసులో ఉన్నాం. అమ్మ కొంప అయిపోయింది. మా అమ్మ ప్రార్థన విన్నాడు అనుకుంటా. ఆ రికమెండేషన్ చేస్తే ఎడనుకున్నా నేను అనుకుని మళ్ళా గ్లాసు నీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటే ఈసారి ఇంకా గంభీరమైన వెలుగు వస్తుంది. రైలు వస్తుంటే ఇంజిన్కి ఎలుగట్ట వస్తుంది నైట్, అలా వెలుగు వస్తుంది. నా కుమారుడా ఈ పరిశుద్ధ గ్రంథం తీసుకో, నా కుమారుడా ఈ పరిశుద్ధ గ్రంథం తీసుకో, నువ్వు నా సువార్త చేయాలి, నా కుమారుడు ఈ పరిశుద్ధ గ్రంథం తీసుకొని గంభీరమైన స్వరం మీద పడుతుంది. ఆ స్వప్నంలో నేను అన్నయ్యా నేను తీసుకోను, నా వల్ల కాదు, నేను ఇంత నిష్ఠగా ఉండలేనండి. అటు చూడు అన్నాడు. మా ఎన్నిక కూడా శ్మశానంగా పడుతుంది. డిగ్రీగా తీసేసి నా కట్టుకోడిని బాక్సులో పెట్టి 4 పక్కల తాళ్ళు పట్టుకుని దింపుతున్నారు. నువ్వు ఎక్కువ దింపకాదు, నేను కూడా దింపండి ఆయన 4 తాళ్ళు సమానం పట్టుకుని దింపుతున్నారు. నా ఆత్మ పక్షులాగా వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంది పైన. దేవుడికి స్తోత్రం. నేను అంటున్నాను, ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? నేను బ్రతికే ఉన్నాను, నేను మీ మధ్యలోనే ఉన్నాను అంటున్నా. అసలు నా మాట ఊరికి అర్థం కావట్లా. వాళ్ళు నన్ను చూసినట్లేరు, నేను వాళ్ళు చూసినట్లేరు. పక్షులాగా తిరుగుతూ ఉంది. ఈ లోపు ఒక ఆయన మా మేనమామ గారు ఆయన కట్టిపోడు అక్కడి నుంచి లేటుగా వచ్చాడు సమాధి కార్యక్రమం. అడతా పడతా పరిగెత్తుకుంటూ వచ్చాడు. బూడిసేపాకండి ఆయన చెప్తే ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత ఆయన వచ్చేసి మా నాన్న దోస్తు ఒక ఆయన వెంకటరామయ్య గారు వాళ్ళు ఏమంటారు యాదవ్, ఆయన అడిగాడు ఏంటి ఎలా చనిపోయాడు వెంకటరామయ్య గారు అంటే ఏముందండి ఒకటి సర్వలోకం సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడు యేసు ప్రభు. ఆయనకి అసలు బైబుల్ తెలియదు. ఆయన చెబుతున్నాడు వీరికి, నేను వింటున్నాను పక్షులాగా. అర్థమైందా? కానీ ఎప్పుడు డబ్బు 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 అని చెప్పేసి పోయి ఈయన అదే వృత్తిలో ఉన్నాడు, చచ్చిపోయాడు. ఇది దేవుడు మాట వింటాను. దిక్కుని కట్టు చెప్తే నేను ఎక్కడో మాత్రం అసలు ఉంటాను. దేవుడి స్తోత్రం. అమ్మ ఒకే రాత్రి 2 సార్లు మాట్లాడాడంటే ఇక నా చరిత్ర ముగిసిపోయినట్టే అనుకుని కొంచెం సంసోనయ్య గారు చెప్పే మాటలు ఆదివారం ఇంట్లో కొడుకు తినేవాడు. ఏది సెలవు వస్తే ఇంట్లో కొడుకు తింటే అమ్మాయికి నా పని అయిపోయినట్టే అనుకుని 2 చేతులు ఎత్తి తీర్మానం చేసే మోకాలు చేసి దేవానికి స్తోత్రం, నన్ను ఇంటికి వెళ్ళి దాకా బతకని. మన కోరుకున్న కోరిక ఏంటి? ఈ రాత్రే మనల్ని కథం చేస్తాడు. 2 సార్లు మాట్లాడాడు, ఇంటికి వెళ్ళేదాకా బతకని. నేను ఇంటికి వెళ్ళగానే మెడికల్ లీవ్ పెట్టి ప్రేయర్లో ఉంటాను. దేవుడు నమ్మేశాడు. దేవుడి స్తోత్రం. ప్రశాంతంగా పడుతున్నాయి. నిద్ర పట్టింది. పొద్దున్నే లేచాం. ఇక బస్సు ఎట్లా అయింది, కొట్టుకుంట సాయంత్రం 9 విజయవాడలో పడేసింది. 2వ రోజు మధ్య సాయంత్రం అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మగారితో మాట్లాడామా దేవుడు అట్లా మాట్లాడతాడు అన్న. అట్టగా నాన్న నీకు ఏం జరిగిందో చెప్పు. ఆమెకు అర్థమైపోయింది, ఏదో కళ వచ్చి ఉంటుంది అని. నీకేం జరిగిందో చెప్పాడు. కాదు అసలు అట్లా మాట్లాడాలి చెప్పాలి. స్వరం ద్వారా మాట్లాడతాడు, వెలుగు ద్వారా మాట్లాడతాడు. అయితే నాకు ఇట్లా కళ వచ్చిందమ్మా అంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడాడు. దేవుడు స్తోత్రం. పెళ్ళి అయ్యి 2 నెలలు అయ్యినప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. కనుక నువ్వు వెళ్ళిపో, ప్రార్థనకి వెళ్ళిపో, నేను చూసుకుంటాను. దేవుడి స్తోత్రం. అట్లా కొద్ది రోజులు వెళ్ళి మెడికల్ లీవ్ తీసుకుని ఆ పని వెళ్ళిపోవటం చూసారా. మా భార్య 3 నెలల ప్రెగ్నెన్సీతో ఉంది. నేను వెళ్ళిపోయి చర్చిలోకి వెళ్ళిపోయి అయ్యగారి దగ్గరికి వెళ్ళే ముందు అయ్యగారు చర్చికి అట్లా చిన్న పాకేశాడు. ఎక్కడో వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉన్నాడు, కొత్త కాలనీ. అక్కడికి వెళ్ళి కూర్చొని కుటుంబం గారు అప్పుడే వచ్చింది, 3 రోజులు అయిందంట పరిచయం చేయడానికి. అక్కడికి వెళ్ళి కూర్చోయన్న ఆయన అమ్మగారు అందరూ కూర్చున్నాక అయ్యగారు అన్న ఏంటంటే నేను ప్రార్థనలో ఉంటానండి అన్న. అమ్మో నువ్వు ప్రార్థనలో ఉంటావేంటి, తుపాకు దెబ్బ కూడా దొరికేవాడు కాదు అని నమ్మల. ఏంటంటే జుట్టు ఉండేది, వేసాలు ఉండేది, ఏందో ఒక రవిలాగా ఉండేవాడు. నమ్మల, ఓపిస్టి ఈయన ప్రార్థనలో ఉంటాడని. అమ్మగారు ఆయన ఏంటో వచ్చాడు సూర్యుడు మాట్లాడు అన్నాడు. ఆయన యాంటీ అయిన వాళ్ళని ఆయన మాట్లాడేవాడు కాదు. అమ్మగారితో
ఏం జరిగింది అంటే, అమ్మగారు నాకు ప్రార్థనలో ఉంటానా? ప్రార్థనలో ఉంటావా? నమ్మమంటావా? అది వీళ్ళంతా నమ్మడం లేకపోతే అప్పుడు అయ్యగారు వెళ్ళి స్నానం చేసి కటింగ్ వేయించుకొని చక్కగా మెడికల్ లీవ్ తీసుకుని వచ్చుండు అన్నాడు. 15 రోజులు నాతో మాట్లాడాడు అయ్యగారు. ప్రార్థనలో ఉన్నా కూడా ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఒకరోజు కల్లూరు అయ్యగారు వచ్చాడు. అప్పుడే కొత్తగా సేవకి వెళ్ళాడు. నెత్తి మీద కొట్టేసి ఎండాకాలం ఆ సపోర్ట్ సెక్షన్ కూర్చొని ఏకాంతంలో ప్రార్థన చేస్తాడు. వచ్చి అయ్యగారి దగ్గర కూర్చొని అన్నాడు, ఏంటి ఇప్పుడు వచ్చి పడింది ఏంటి ఏంటి నిజమేనంటావా? అంటే ఏమో నాకు అర్థం కాదు. నేను దూరం మాట్లాడాలి. ఆయన చెల్లిని మా నాలుగో అన్నయ్య చేసుకున్నాడు. బావగారు అవుతాడు. నువ్వే మాట్లాడేది అన్నాడు. ఏడా వచ్చి చూసినా అన్నాడు ఆయన. అంటే ప్రాంతంలో ఉన్నాను. నమ్మమన్నావా? మధ్యలో వెళ్ళిపోతావా అని. నా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒకే మాట ఏంటో తెలుసా? వెళ్ళకూడదు, వెళ్తే ఆయనకి తిరగదు. 81 ఫిబ్రవరి 16 మా మ్యారేజ్ అయింది. నేను 82లో ప్రార్థనకి వెళ్ళాను. ఎంతవరకు వెనక్కి తిరిగి చూడలేదు. దేవునికి స్తోత్రం. వెళ్తాం 2.5 సంవత్సరాలు దేవాలయంలోనే తిరగట్టుకుని ప్రార్థన చేశాను. ప్రభువా నేనేం చేయమంటావు? నేను ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడ సువార్త చేయమంటావు? బైబిల్ టచ్ చేయలేదు. నేను ఎలా అని అంటే మోకాలు ట్రైనింగ్. దేవునికి స్తోత్రం. ఆదివారం ప్రార్థన చూసుకుని ఆదివారం నైట్ తీర్మానం వేసేవాడు 10 గంటలు. మళ్ళీ వచ్చి ఆదివారం పొద్దున్నే 5ంటికే లేచేవాడు. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అయ్యగారు ఆరాధనలో కూర్చొని మళ్ళీ ఆ రాత్రి 10 గంటలకు వేసేవాడు. అలా 2.5 సంవత్సరాలు. ఒక వారం అంతా 2 తిని, ఒక వారం అంతా ఒక లోట నిమ్మరసం తాగి, ఒక వారం అంతా ఒక పూట భోజనం చేసి 2.5 సంవత్సరాలు ఏకదీక్షగా. అందుకని అలాంటి ప్రార్థన వీరులు ఇవాళ లేరు. చూసారు, ఈ 3 రోజుల ప్రార్థనకే ముచ్చటికే మీరు సంతోషపడిపోతున్నారు. మేము ఎలాంటి ప్రార్థనలు ఎన్నో చూసి ఎంతో గొప్ప దైవజనులు బోధలు విన్నాం, తగ్గించుకున్నాం, ప్రార్థన చేసాం, లోపడ్డాం. అందుకే దేవుడు మమ్మల్ని ఇవాళ నాయకులుగా తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అలాగూ ప్రార్థనలో ఉన్న తర్వాత దేవుడు ఆయన కృపను బట్టి గన్నవరం మండలం గొల్లనపల్లి అనే విలేజ్కి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు చేయన్నాడు. 7 సంవత్సరాలు చేశాను. ఒక చిన్న స్థలం, 5 ఎకరాలు 250 గజాల స్థలం, చిన్న తాటాకుల మందిరం, చిన్న సంఘాన్ని ఏర్పాటు చేశాడు. 7 మీటింగులు పెట్టాం బహిరంగ సభలో. కానీ ఈ పర్వాలేదు, నా లైఫ్ సెట్ అయిపోయింది, దేవాని స్తోత్రం వరకును. ఆ తర్వాత అన్నాడు, నువ్వు ఖమ్మం వెళ్ళు అన్నాడు. ఇదంతా ఏం చేయండి ఆయన అంటే ఇడిచిపెట్టేసేడు అన్నాడు. ఒక ఆయన మెంటలతో తిరిగేవాడు, నైట్ శ్మశానంలో ఉండేవాడు. ఆ మెంటలోకి తీసుకొచ్చి నా దగ్గర పడేస్తే ఆయన ప్రార్థన పెడితే బాగుపడ్డాడు. బాగుపడితే ఆయన అప్పచెప్పమన్నాడు. ఆయన ఒక రైతు దగ్గర నౌకరు చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు, ఇల్లు తినేవాడు, కట్టేవాడు. ఆయనకు అప్పచెప్పమంటే మా దగ్గర ప్రార్థనకు వచ్చేవాడు ఉండేవాడు. పండుగ గారు కోరి వారు పెద్ద వాళ్ళు అంటారు, ఈయన్ని తీసుకొని షాపుగా పెడితే ఆయన కుర్చీ మీద కూర్చోండి, మేము కింద కూర్చోవాలా? అయ్యగారు అదే పని చేస్తున్నారు. మీరు ఎవడైనా చదువుకున్నామని గొప్పవాడు పెట్టి అయ్యే కుదరు కానీ మా దగ్గర జీతానికి చేశారా? ఆయన పడడం ఏంటండి అది చెప్పి కొంతమంది అన్నారు. అయినా కూడా దేవుడి చెప్పిన ప్రకారం ఆయన పెట్టా మేము ఖమ్మం వచ్చేసాం. దేవుని స్తోత్రం. ఖమ్మం 92 మే 6వ తారీఖు నాడు వచ్చాం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుడు దిగ్విజయముగా మమ్మల్ని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. కనుక అలా దేవుడు మాట్లాడమంటే నేను లోపడ్డా, లేకపోతే డబ్బు అని ఎక్కడున్నాడు దేవుడు? డబ్బులో ఉన్నాడు అని చెప్పేసారేవాడు. అందుకనే మీ పాదములు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుకుని చూడగా చీకటి అందాకాలం మిమ్మల్ని కమ్మక మునిపే మీరు యెహోవా ఉత్తముడని తెలుసుకోనండి అంటాడు. దేవుని స్తోత్రం. ఆ దినంలో కూడా జలప్రళయం రాకమునుపు నోవహు ఆత్మస్వరూపిగానే వెళ్ళి ప్రకటన చేశాడు. ఇంకా 40 దినములకు ఆకాశ వాకిడి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆ ఆకాశ వాకిడి ఇప్పినప్పుడు భయంకరంగా 40 దినాలు రాత్రులు వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో మీరు మునిగి తెప్పలేకుండా మీరు చచ్చిపోకుండా ఉన్నట్లుగా మారు మనసు పొందాలని ప్రకటన చేశాడు. పగలంతా కూడా
సువార్త ప్రకటించేవాడు. రేతిరంతా కూడా ఓడను తయారు చేసేవాడు. నోవహు వాడ మీద కొడుతున్న ఒక్కొక్క శుద్ధి దెబ్బ లోకానికి ఒక్కొక్క హెచ్చరికగా వినపడింది, కానీ ఎవరూ వారి మనసు పొందలేదు. ఆ తర్వాత దేవుడు నోవహు ఇదిగో నీతో కూడా పవిత్ర జంతువులు ఆడమగ, అపవిత్ర జంతువులు ఆడమగ అన్నింటిని ఓడలోకి పిలువు, నీ ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు, నీవు నీ భార్య ఎవరు రక్షణ ఓడలో ప్రవేశించండి, దేవుని స్తోత్రం అని చెప్పాడు. అలాగూ ఓడలో ప్రవేశించినాక ఓడకు ఆయనే వచ్చి సీలేసాడండి. అప్పుడు తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి లోపలికండి. అప్పుడు కూడా జనాలకు అర్థం కాలేదు, తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి ఉంటాయా, మేక పిల్లలు సింహం కలిసి ఉంటుందా, బాగులు మనుషులు కలిసి ఉంటారా, అయినప్పటికీ కూడా అర్థం కాలేదు. కానీ చూస్తూ ఊరుకున్నారు. కానీ వాడి వరకు వెళ్ళాక దేవుడే సీరియస్ తీయడానికి ఎవరి వశం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు వర్షం కురిసింది, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 40 రోజులు కురిసింది. అప్పుడు ఇంతలో నీళ్ళు వచ్చినప్పుడు ఇక తగ్గుతున్నా అనుకున్నారు. మెడకాయలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మొదలు పెట్టారు, డాబాలు ఎక్కారు, చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు. ఎక్కడికి ఎక్కిన పర్వతాల మీద 15 మోర్ల ఎత్తున నీళ్లు ప్రవహించింది, దేవుని స్తోత్రం. అందుకనే దేవుని కృపను బట్టి ఆ భూమి మీద ఉన్న జలరాశులు జీవరాశులన్నీ చనిపోయి ఆ పీరుగులాగా జలం